రాజమహేంద్రవరం నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో 2 పూటలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో 2 పూటలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని ఆ దిశగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో గత ప్రజాప్రతినిధులు నగరంలో ఇతర కార్యక్రమాలకి నిధులను వెచ్చించారే తప్పితే నగర ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారించలేరన్నారు. ప్రజా సమస్యని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడిన 2 మాసాల్లోనే నగర ప్రజలకు 2 పూటల శుద్ధి చేసిన త్రాగునీటిని అందించాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. కోట్ల బడ్జెట్ కలిగిన కార్పొరేషన్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. డివైడర్లకు వెచ్చిచ్చారు, మొక్కలకి వెచ్చిచ్చారు, పార్కులకు ఖర్చు పెట్టారు, కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు. కానీ ప్రజలకి త్రాగునీరు సమస్య కోసం పరిష్కరించేందుకు గాను ఖర్చు పెట్టకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. 3 నెలలైంది మేము వచ్చి, కానీ మాకు కార్పొరేషన్లో మా కౌన్సిల్ టీడీపీ వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సమస్యలు లేవు. వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకునేవారు. ఏంటి, ఎన్ని మోటార్లు ఉన్నాయి, స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసేశారు. పేరుకే అధికార పార్టీ, అంతా ఆఫీసర్ రూల్ నడిచేసింది. వాళ్ళు నచ్చింది చేసుకున్నారు. వీళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు కమిషన్ల కకృతికో లేకపోతే పబ్లిసిటీ కకృతికో ప్రజలకు అవసరమైన వాటి మీద దృష్టి సారించాల. అధికారులు కూడా గమనించారు వీళ్ళ మనస్తత్వం ఏంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం, వాళ్ళకి డబ్బు కావాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా అధికారులు తయారయ్యారు. కానీ ఇప్పుడు వచ్చింది ఎన్డీఏ కూటమి, వాళ్ళు అవగాహన చేసుకోవాలి. మాకున్నది ఒకటే ఎజెండా, ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఆ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి. అందరూ అనుభవం కలిగిన అధికారులే, కానీ నిర్లక్ష్యం, అధికారుల మధ్యన సమన్వయం లోపించడం. కమిషనర్ గారికి కూడా చెప్పాలి. ఆయన కూడా కొత్తగా వచ్చారు, ఆయనకు కూడా ఈ నగరం పైన అవగాహన చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారేమో నాకు తెలియట్లేదు. కానీ ఆ పుణ్యకాలం అయిపోయిందంటే ఈ సమస్య అంతా ప్రజలు మా మీద పడతా ఉన్నారు. కాబట్టి రేపు కూర్చుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ వాటర్ వర్క్స్ దగ్గర ఎక్కడికక్కడ స్టాండ్ బై మోటార్స్ పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సరఫరా